అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం జర్రెల మొండిగడ్డ వంచల పంచాయతీ ప్రతి మారుమూల గ్రామంలో టీడీపీ యువ నాయకులు అడపా సత్యబాబు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డీశ్వరి కొత్తపల్లి గీత గెలుపు కొరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోరుతూ గిడ్డీశ్వరి తరపున కీళ్లు వెంకట రమేష్ నాయుడు, కొత్తపల్లి గీత తరపున బోండ్ల చిరంజీవి హాజరయ్యారు. 3 పంచాయతీల నుండి 250 బైకులతో 500 మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని గిడ్డీశ్వరి, కొత్తపల్లి గీతాను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తూ టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఇంటింటా కరపత్రాలు పంచారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అతలాకుతలం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓటుతో బుద్ధి చెప్పాలి. ప్రజల ప్రభుత్వం ఏర్పాటుకు అందరం సైనికుల్లా పనిచేసి రాష్ట్రంలో టీడీపీని, కేంద్రంలో బీజేపీని గెలిపించుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్పై ఉన్నది. రాష్ట్రంలో ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్ 3 లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోయాం. మరలా జీవో పొందాలంటే చంద్రబాబు రావాల్సిందే అంటూ ప్రచార జోరు హోరెత్తించారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు పడ్డారు. వారిని తరమడానికి కూటమి అధికారంలోకి రావాలి. లేదా ఈసారి రాష్ట్రం కరోనా కన్నా పెద్ద విపత్తుని ఎదుర్కొంటుంది. వైసీపీ కరోనా కన్నా భయంకరమైన వైరస్ అవతరిస్తుంది. కరోనాకైనా మందు ఉంది కానీ వైసీపీ ఆగడాలకు, దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అందుకు టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒక్కటే. వైసీపీని ఇంటికి సాగనంపాలి. బాబు రావాలి. భవిష్యత్ మారాలి. కేంద్రంలో మోడీ కావాలి. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ అండ ఉండాలి. సైకోని సాగదీసి పరుగులెట్టించాలి. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు ద్వారా ప్రజలకు న్యాయం జరగాలి అంటూ సంతలో ప్రచారం జోరందుకుంది. ఈ యొక్క ర్యాలీలో టీడీపీ మండల సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిరిబాల బొజ్జిబాబు, జనసేన మండల అధ్యక్షుడు కొయ్యాం బాలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, టీడీపీ, బీజేపీ జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.